ఇక డీటెయిల్స్ చూస్తే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఠాకూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కాగా గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యం అస్వస్థతకు గురైన కార్మికులు కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొక ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత యాజమాన్య నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలకు హోంమంత్రి అనిత ఆదేశించారు. రైట్, పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఠాకూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కాగా గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యం అస్వస్థతకు గురైన కార్మికులకు కిమ్స్ ఐకాన్కి తరలించారు. అయితే ఒరిస్సాకు చెందిన వ్యక్తి కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడిన హోంమంత్రి అనిత యాజమాన్య నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. దర్యాప్తు అనంతరం కఠిన చర్యలకు హోంమంత్రి అనిత ఆదేశించారు. రైట్, పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఠాకూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అవడంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. కాగా గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యం అస్వస్థతకు గురైన కార్మికులను ఇక కిమ్స్ ఐకాన్కి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆంధ్ర ఇన్పుట్ ఎడిటర్ మనకి వాసు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఠాకూర్ ఫార్మా కంపెనీ విషవాయువు లీక్ అయి గంటలో దాదాపు 8 మంది కార్మికులు అస్వస్థతకు గురవడం జరిగింది. ఇందులో ఒక కార్మికుడు మృతి చెందినట్టుగా కూడా తెలిసింది. మృతి చెందిన కార్మిక కుటుంబానికి నష్టపరిహారం ₹1,00,00,000 ఇవ్వాలని ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులైతేనే కార్మిక సంఘాలు అయితే కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి ఈ విషవాయువు లీక్ అయినట్టుగా తెలిసింది. మొత్తం 9 మంది కార్మికుల్లో 8 మంది ప్రస్తుతం చికిత్స పొందుతుండగా వీరందరూ కూడా కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి అభిజిత్ బాస్ అని 23 ఏళ్ల కార్మికుడు చికిత్స పొందుతూ ముచ్చేందుగా మరో 2 కార్మికులు కూడా వీరశేఖరు, టి చిన్నకృష్ణల పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. ఈ మొత్తం కూడా యాజమాన్యం జరిగిన ప్రమాదాన్ని అసలు బాహ్య ప్రపంచానికి తెలపకుండా ఇప్పటివరకు కూడా వివరాలు తెలియకుండా ఉంచింది. 1 గంట 2 గంటల క్రితమే మీడియాకి తెలియడంతో ఇప్పుడు కూడా యాజమాన్యం ఎవరు చనిపోయారు, ఎవరికి గాయాలని కూడా తెలియట్లేదు. ప్రస్తుతం గాజువాకలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతమంది వీళ్ళంతా కూడా చికిత్స పొందుతున్నారు. మిగిలిన వాళ్ళు కిమ్స్ ఐకాన్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సిఐటి నాయకులు అయితేనే మొత్తం కూడా కార్మిక సంఘాలు అయితే కూడా మండిపడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడైతే కార్మిక సంఘాలు వాళ్ళందరూ కూడా ఆందోళన కూడా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రంగా గాయపడినటువంటి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని, మృతి చెందిన బాధితులకు కూడా బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, ₹1,00,00,000 కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన చికిత్స ఇవ్వాలి, ప్రభుత్వం అవసరమైతే ఎక్కడికైనా ప్రైవేట్ హాస్పిటల్కి తరలించాలని కూడా చంద్రబాబు కూడా ప్రకటించారు. అదేవిధంగా హోంమంత్రి, ఇదే జిల్లాకు చెందినటువంటి హోంమంత్రి అనిత కూడా స్పందించి ఎస్పీ ద్వారా లేకపోతే కలెక్టర్ ద్వారా వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ఫార్మా కంపెనీలో తరచు కూడా ఈ విధంగా ప్రమాదాలు జరగడం పట్ల కార్మికులైతే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక చాలా ఫార్మా కంపెనీలు కూడా ఇదే విధంగా అసలు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అని కూడా తెలియజేసే పరిస్థితి కూడా చెప్పట్లేదు. ఇది మంగళవారం జరిగినప్పుడు కూడా ఇప్పటికి కూడా కనీసం యాజమాన్యం గుర్తు చుట్టూ కాకుండా కార్మికులందరం కూడా ప్రైవేట్
ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స చేస్తున్నారు తప్ప ఆ కుటుంబాలకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. కార్మిక రైట్ వాసు ప్రధానంగా ఇంతవరకు ఏమైనా యాజమాన్యం స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వారెవరు ఏమైనా మనకి డీటెయిల్స్ ఏమైనా వెల్లడించే పరిస్థితి ఉందా యాజమాన్యం? కనీసం సంఘటన జరిగిందని చెప్పడానికి కూడా అంగీకరించినట్టు యాజమాన్యం అసలు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. మరో ఇద్దరు కార్మికులు సిహెచ్ వీరశేఖరు, టి చిన్నకృష్ణుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన చికిత్స కోసం ఇప్పుడే సీఎం కూడా స్పందించడం, హోమ్ మినిస్టర్ స్పందించడంతో మొత్తం అధికారులు పరుగులు తీసే పరిస్థితి ఏర్పడింది. అధికారులు అందరూ కూడా వీరిని వేరే ఉన్న విశాఖ అవసరమైతే విశాఖలోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాజువాక నుంచి అవసరమైతే ఇతర ఆసుపత్రి కూడా తరలించి వారికి మెరుగైన చికిత్స అందించమని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈ వ్యవహారంపై సీఎం కలెక్ట్ చేసుకోవడంతో ఈ వ్యవహారంపై కలెక్ట్ చేసుకుని వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంతవరకు కూడా యాజమాన్యం స్పందించిపోవడం పట్ల, నష్టపరిహారం మీద పెదవి ఎప్పకపోవడం పట్ల కూడా కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అవసరమైతే యాజమాన్యం స్పందించిపోతే మొత్తం కూడా కంపెనీ ముందు ధర్నా చేసి ఆందోళన వ్యక్తం చేస్తాను కూడా వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వాసు. పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. 9 మంది ఇస్వాయు లీకేజ్ కారణంగా అస్వస్థకు గురయ్యారు. ఒక కార్మికుడు మృతి చెందాడు. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేయడం వల్ల, కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం ఎంత బాధ్యతారహిత్యం అంటే, జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఆ ఇస్వాయు లీకేజ్ కారణంగా ఇస్వాయులు మింగేసిన తర్వాత వాళ్ళని కంపెనీలోనే రాత్రి జరిగితే ఉదయం 6 గంటలకి, ఈ రోజు ఉదయం 6 గంటలకు అనకాపల్లి విశాఖపట్నం హాస్పిటల్కి తరలించినటువంటి పరిస్థితి. వారి యొక్క పరిస్థితి విస్మరించడంతో విశాఖపట్నంలో కిమ్స్ ఐకాన్కి తరలించారు. కిమ్స్ ఐకాన్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకరు ముద్మిత్ బాగ్ అనేటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు, 23 సంవత్సరాలు చెందిన వయసు కలిగినటువంటి కార్మికుడు. రకంగా యాజమాన్యాలు భద్రతను గాలికి వదిలేడు, సరైనటువంటి సక్రమైన భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి. మరో 8 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇందులో సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా ఈ ఇస్వాయులకు గురైనటువంటి వాళ్ళు రక్షించడానికి వెళ్తే సెక్యూరిటీ సూపర్వైజర్ కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండి ఈ రోజు ఉదయాన్నే హాస్పిటల్కి తరలించడం వల్ల పరిస్థితి తీవ్రత అయ్యి వాళ్ళందరూ కూడా ఐసీయూలో